चाय, गाय की चाय. బాయ్ కి చాయ్ విన్నారు, గాయకి చాయ్ వినలేదు. మనం ఎంతసేపు బాయ్ కి చాయ్ వేస్తున్నా, लेकिन गाय की चाय तो ठीक है, बोलना पड़ेगा. यस. So dear friends, गाय की चाय. సో డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మన బాలగంగాధర్ తిలక్ గారు, ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ప్రపంచంలోని భారతీయులందరూ ఏకమై ఈ బ్రిటిష్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచిస్తున్న సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితి నాడు బొంబాయిలో అందరి వాళ్ళ మహారాష్ట్ర పీపుల్ని పిలిచి, మనమందరం మరాఠీలు, అంటే ఛత్రపతి శివాజీ గారి మనవళ్ళు, వారి దేశస్థులు, ఛత్రపతి శివాజీ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఛత్రపతి శివాజీ గారిని మనం ఆదర్శంగా నిలబెట్టుకొని బ్రిటిష్ వారితో పోరాటం చేయాలి అన్నప్పుడు భారతీయులందరూ, అంటే మొహమ్మద్ అలీ జిన్నా కూడా, అప్పుడు ఇండియా పాకిస్తాన్ వేరు కాదు, ఇండియా పాకిస్తాన్ సేమ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు అందుకే. బట్ క్రిస్టియన్స్ని కలుపుకోరు. క్రిస్టియన్స్ హిందువులు బాయ్ బాయ్ కాదు, దే ఆర్ బాయ్ బాయ్, సీ యూ బాయ్, గుడ్ బాయ్ అట్లా. బట్ హిందూ ముస్లిం బాయ్ బాయ్, క్రిస్టియన్స్ తోటి బాయ్ బాయ్, సీ యూ బాయ్, గుడ్ బాయ్. ఇలా ఎందుకు అంటే మొహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్, వీళ్ళందరూ కూడా ఇండియాలో ఒక భాగం, భారతదేశానికి గుండెకాయలాగా. ఎస్, ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు ఒకటే, కాకపోతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మెనీ థింగ్స్ కేమ్ అవుట్, ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. వేరు కుంపట్లు పెట్టారు, వేరు కాపురాలు పెట్టారు, వేరు అయిపోయారు. పెళ్ళవంగానే కొడుక్కి తండ్రి కొడుకు వేరు అయిపోయి వేరు కాపురాలు, వేరు కుంపట్లు, వేరు ఇల్లు. ఎస్, ఒకటే రూఫ్ బట్ గోడలు, ఒకటే రూఫ్ బట్ ఎన్నో వాల్స్, అన్బ్రేకబుల్ వాల్స్. मजबूर ये हालात इधर भी है उधर भी, लेकिन कहना है तो किससे कहो. अला यस, दीवार अपन दोनों के बीच में है, आज गिरा दो. కులంని మతంని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకోవడం, కులంని మతంని అడ్డం పెట్టుకొని ప్రపంచాన్నే దోచుకోవడం, అడుక్కు తినడం బాగా అలవాటైపోయింది. ఎస్, అలా కాకుండా బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితి నాడు అందరూ రండి, అందరూ మనం ఒక చోట వినాయకుడిని పెట్టి అందరం కలిసి కట్టుగా, ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఒక వినాయకుడు, నా ఇంట్లో నేను ఒక వినాయకుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళొక వినాయకుడిని పెడితే ఎంతైనా అవుతుంది కదా, అంతే పెట్టి కలిసిమెలిసి అందరం పండగ చేసుకుందాం. అలా మొదలైనటువంటి వినాయక చవితి సెలబ్రేషన్ ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడు ఆల్వేస్ అమితాబ్ బచ్చన్, మౌంట్ కైలాష్. సో డియర్ ఫ్రెండ్స్, భారతదేశం వేదభూమి, స్వర్ణభూమి, స్వర్ణ గర్భ. ఈరోజు బంగారం ఒక తులం 2 లక్షలు కూడా అయి ఉండొచ్చు, లేదా 2 కోట్లు అయి ఉండొచ్చు, లేదా 2 రూపాయలు అయి ఉండొచ్చు, 2 నాణాలు అయి ఉండొచ్చు, 2000 అయి ఉండొచ్చు, 2 లక్షలు అయి ఉండొచ్చు. అమౌంట్ కాదు క్వశ్చన్, బాత్ पैसों का नहीं है, बात पैसों का कभी भी नहीं है. यस, बात प्रेस्टेज का है. डियर फ्रेंड्स, ఈ విషయం మర్చిపోకండి. మంగళసూత్రం బంగారంతో చేసిన మంగళసూత్రం అనే అంటారు, ఇంక వేరే పేరేం బెటరు.
బహుశా మీకు పెడతారేమో కరెంట్ ఉన్న వాళ్ళకి. మంగళసూత్రం బంగారంతో చేసిన, పసుపు కొమ్ముతో చేసిన, పసుపు కొమ్మే అయినా కూడా పసుపు కొమ్మే కట్టుకున్న అది మంగళసూత్రం. అది ధరించిన స్త్రీని బట్టి ఉంటుంది, అది వేసుకున్న ఆడదాన్ని బట్టి ఉంటుంది, అది నిలబెట్టుకున్న మొనగత్తె బట్టి ఉంటుంది. మంగళసూత్రాన్ని ధరించినటువంటి మహిళని బట్టి ఉంటుంది. ఎస్, అంతేగాని మంగళసూత్రం ఎన్ని తులాల బంగారం, ఎంత కాస్టు, ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని వేలు కాదు. సీతా మనోహరి అని మా వదిన ఉంది, ఆమె మా అమ్మ మంగళసూత్రం దొంగతనం చేసింది. ఎస్, నెక్స్ట్ డే విడో అయిపోయింది. ఎస్, మంగళసూత్రాలని మీరు తక్కువ అంచనా వేయొద్దు. కరెంటు ఉన్న ప్రతి ఆడది విచారం చేసి మంగళసూత్రాలు మీదకేసుకొని పైనకేసుకొని పైన కనిపించేలాగా వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది. అయితే పతివ్రత అనసూయ, మండోదరి, ద్రౌపది, తార, అహల్య పతివ్రతలు అయిపోతారా? రష్మి కూడా గారు. ఎస్, సో కరెక్టే. భారతదేశం, భారత భూమి, భారతమాత ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అంతేగాని వెళ్ళాన్ని పడుకోబెట్టి కందిపప్పు, ఇడ్లీ పిండి, లేదా విచారం చేసి దొంగతనం చేసి చదువులు వచ్చాయి అని వెంకటకోటమ్మ కరెంట్ ఉన్న పిల్లలు అందరి మీద పడి అడుక్కుని ముష్టెత్తి దొంగతనం చేసి దోచుకొని దరిద్ర పనులన్నీ చేసి వాటిని చదువు అన్నారు, వాటిని మంగళసూత్రాలు అన్నారు. రష్మిక మందన కూడా రోజు 1000 మందితో పడుకొని పెళ్లి చేసుకుంది గ్రాండ్గా. ఏమైంది? దాన్ని చూసి బ్రోతల్స్ అన్నారు. సో పెళ్ళి ఎంత గ్రాండ్గా అయింది, మంగళసూత్రం ఎంత బంగారం, ఇది కాదు. రోజు 1000 మందితో పడుకొని మీరు మంగళసూత్రాలు కట్టుకుంటే అయిపోయింది, పార్వతీదేవి అయిపోతారా? నిజంగా మనలో స్టఫ్ ఉంటే పసుపు కొమ్ము కూడా ప్రతి భారత స్త్రీ మాంగళ్యం, చంద్రమతి మాంగళ్యం. నల్ల చక్రవర్తి దమయంతి దేవికి మంగళసూత్రాలు వజ్రాలతో చేసి కట్టారు. ఎస్, అది ఎవ్వరికీ తెలియదు. ఆమె గుడిసెలో ఉంటుంది, గడ్డి తింటుందో, అన్నం తింటుందో, రొట్టె తింటుందో, జొన్న రొట్టె తింటుందో, ఏం తింటుందో కూడా తెలియదు. బట్ ఆమె గుడిసెలో ఉంటుంది. ఆమె కొడుకు చచ్చిపోతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అనుకుంటా. ఎస్, హరిశ్చంద్రుడు తన కొడుకు శవాన్ని తనే కాలుస్తాడు, కాటి కాపరి. ఎస్, అయితే ఆ హరిశ్చంద్రుడు శవాన్ని కాలుస్తానికి డబ్బులు అడుగుతాడు. ఎస్, చంద్రమతి అనుకుంటా ఆవిడ పేరు. ఎస్, చంద్రమతి అయ్యో నా దగ్గర డబ్బులు లేవండి అంటుంది. తనకి తెలియదు తన భర్త అని. హరిశ్చంద్రుడు తన భర్తే. బట్ ఆ కాటి కాపర్ ఎందుకు అవుతాడు? ఆయన గొప్ప రాజా హరిశ్చంద్ర చక్రవర్తి. మొనార్క్, సుల్తాన్ సులేమాన్ ఖాన్ లాగా. అయితే సుల్తాన్ సులేమాన్ ఖాన్ లాంటి చక్రవర్తి హరిశ్చంద్రుడు ఈయనెందుకు కాటి కాపర్ అవుతాడు అనేసి ఆమె అనుకోదు, అసలు ఎక్స్పెక్ట్ చేయదు తన భర్తే. నా దగ్గర డబ్బులు లేవు అంటే, ఏంటి వజ్రాల మంగళసూత్రం పెట్టుకొని డబ్బులు లేవంటావంటే, అయితే నువ్వు హరిశ్చంద్రుడివే అంటది. నీకెలా తెలుసు అంటే, నా భర్తకి తప్ప నా మంగళసూత్రాలు వజ్రాలవి ఈ ప్రపంచాన్ని 50 సార్లు కొట్టి అన్ని కొనొచ్చు. భారతదేశాన్నే కాదు, ఎంటైర్ వరల్డ్ని కొనేయచ్చు. అలాంటి మంగళసూత్రాలు నావి. అది ఎవరికి తెలియదు, నా భర్తకి తప్ప. అట్లుండాలి. అర్థమైంది మంగళసూత్రం.